శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 జనవరి 2026 నుంచి 17 జనవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించినటువంటి గురువుగారు మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, అలాగే ధనస్సు రాశిలో రవి, బుధ, శుక్ర, కుజ, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాలు ఒక్కసారే మారి ఉన్నాయి. శుక్ర, కుజ, రవి, బుధ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళాయి. చంద్రుడు తులారాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, రవి బుధుల యొక్క కలయిక చాలా అద్భుతమైన కలయిక. ఇది బుధ ఆదిత్య యోగానికి ప్రతీక. బుధ ఆదిత్యులు ఇద్దరు కలిశారు కాబట్టి చాలా అద్భుతమైన యోగం అనే చెప్పాలి. ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక మంచి చేస్తారు. అలాగే శుక్ర కుజుల యొక్క కలయిక కొంచెం కోరికలు ఎక్కువగా ఉండడానికి, ఏదైనా సరే వీళ్ళకి అంబిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూసిన ప్రతిదీ కూడా సాధించాలి, మనకు కూడా ఇలా కావాలి అనుకునేటటువంటి లక్షణం ఉంటుంది. అలాగే కొంచెం స్త్రీల మీద కూడా ఎక్కువగా స్నేహభావం ఉంటుంది. ఆ స్నేహభావం ఏ విధంగా అయినా ఉండొచ్చు. కేవలం స్నేహానికి పరిమితం అవ్వచ్చు, లేదా వివాహేతర సంబంధాలకి కూడా దారి తీయవచ్చు. అది మిగతా గ్రహస్థితుల ఆధారాన్ని బట్టి, దృష్టుల ఆధారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ శనిగారి దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ రవి శుక్రులు శుక్ర మూఢమిని తెలియజేస్తున్నారు. అలాగే శుక్ర బుధులు ఒక సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తున్నారు. బుధ కుజులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల పైన ఎక్కువ మక్కువని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఐటీ రంగానికి సంబంధించి కూడా ఆ విద్య, ఆ వృత్తి వాటిట్లలో కాస్త నిపుణతని పెంచే విధంగా ఉంటుంది. ఇవి ఈ గ్రహ స్థితులు ఇలా ఉండగా ఎవరెవరికి ఎలా ఉంటాయి ఈ ఫలితాలు అనేది మనము ఆ రాసుల్లోకి వచ్చినప్పుడు తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురుగారి యొక్క దృష్టి ధనస్సు రాశి మీద సప్తమ దృష్టి పడుతూ, ఈ గ్రహాలు 4 మీద గురుగారి యొక్క దృష్టి పడుతూ ధనయోగాల్ని ఇస్తున్నాయి. అలాగే విద్యా సంపదని పెంచుతున్నాయి, జ్ఞానాన్ని పెంచుతున్నాయి, పని సామర్థ్యం, ఉద్యోగ జీవితంలో చాలా చాలా మంచిగా చాలా బాగా చేస్తున్నారు అనేటటువంటి ఆ విధి నిర్వహణని సూచిస్తూ ఉంటుంది. అలాగే భూమికి సంబంధించి తగాదాలు లేకుండా, ఏదైనా వాహనాల కొనుగోలు విషయంలో, అమ్మకాల విషయంలో సజావుగా జరిగిపోయేటట్టుగా, రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుండేటట్టుగా ఇవన్నీ కూడా గురువుగారి దృష్టి చేత చాలా బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బంగారం బిజినెస్ చేసేవాళ్ళు, ఈ గోల్డ్ వ్యాపారస్తులు, తయారు చేసేవారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటారు. ఇక శనిగారి యొక్క దృష్టి కూడా దశమ దృష్టి ఇదే ధనస్సు రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత వాహన ప్రమాదాలు కానీ, హృద్రోగాలు కానీ, అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో ఇబ్బందులు కానీ, వివాహేతర సంబంధాల విషయంలో కాస్త గొడవలు అవడం కానీ, అలాగే వివాహేతర సంబంధాలు ఏర్పడడం కానీ, స్నేహానికి అన్యాయం జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతోంది. ఇది నాస్తిక భావాల్ని తగ్గించేస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలు ఇప్పుడు చెప్పుకున్నాము. రాశుల యొక్క వివరణలోకి వెళ్దాము. మీనరాశి వారికి అదృష్టం వీరి వెనకాలే వచ్చిందా అన్నంత గొప్పగా ఈ వారం ఉంది అని చెప్పొచ్చు. కేతువు గారు షష్టంలో యోగిస్తూ ఉండగా దశమంలో రవి శుక్రులు యోగిస్తున్నారు. అయితే వీరికి ఊహించని విధంగా ధనం వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది. అలాగే మృష్టాన్న భోజనాలు చేయడం, విందు వినోద కాలక్షేపాలలో పాల్గొనడం, ధనయోగాలు చాలా చాలా లబ్ధి కలిగించడం, వాటి వల్ల మానసిక ప్రశాంతత పెరగడం, మంచి ఉద్యోగ జీవితంలో విధి నిర్వహణలు చేస్తూ మంచి సామర్థ్యాన్ని ప్రదర్శించడం చేత పై అధికారుల యొక్క సపోర్ట్ బాగా తీసుకోవడం, అంటే సహాయ సహకారాలు బాగా ఉండడము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. అయితే మానసిక వికాసం పెంపొందింపబడుతోందా అంటే వారాంతంలో చాలా బాగా కనిపిస్తున్నాయి. కుటుంబం బాగుంటుంది, వారాంతం వచ్చేటప్పటికి కుటుంబం బాగుంటుంది,
అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, స్త్రీలకి బాగుంటుంది, వ్యవసాయదారులకి బాగుంటుంది, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి బాగుంటుంది. ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందవచ్చో, మానసికమైన ప్రశాంతత ఏర్పడవచ్చో అన్ని రకాలుగాను మీనరాశి వారికి మంచి రోజులు వచ్చాయి. వార ప్రారంభంలో కన్నా వారాంతంలో చాలా చాలా మంచి రోజులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా మానసికమైనటువంటి ఉత్తేజానికి దారి తీస్తుంది. సంతోషంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు, చేతి నిండా ధనముతో ఉంటారు, విజయావకాశాలతో ఉంటారు. పట్టిందల్లా బంగారం అవుతోంది, మనకి చాలా బాగుందిలే అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. అయితే పరిహారాలు ఏమేమి చేసుకోవాలి అనే విషయంలో గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, శనిగ్రహ స్తోత్రాలు పఠించండి, రాహుగ్రహ స్తోత్రాలు పఠించండి. మిగతా గ్రహాల విషయంలో అసలు భయపడాల్సిన పనే లేదు. దశమంలోనూ చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో ఏకంగా 4 గ్రహాలు కూర్చున్నాయి ఈ వారాంతం వచ్చేటప్పటికి. అలాగే కేతువు బాగున్నారు. తిరిగి 6 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, ధనము బాగా చేతికి అందుతుంది, వాహనాల రాకపోకల విషయంలో లబ్ధి కలుగుతుంది, ప్రయాణాలు చాలా బాగుంటాయి, మాట పరపతి చాలా బాగా పెరుగుతుంది, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఈ వివాహేతర బంధాల గురించి ఇంకా బాధపడాల్సిన పని లేదు, ఎవరికి భయపడవలసిన పని కూడా లేదు. ఒక నిర్ణయం తీసేసుకుంటారు ఎవరికి ఎలా చెప్పాలి అనేది. ఆ భయం అంతా పటాపంచలైపోతుంది, విజయావకాశాలు కలుగుతుంటాయి, ఆనందం వెల్లివిరుస్తూ ఉంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోండి, శని గారికి ఒకసారి తైలాభిషేకం చేసుకోండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. మీరు ఏ విధంగా దైవభక్తిని మీరు భగవంతుడి ముందర ప్రదర్శించినా మీకు చాలా చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి మరీ తెలియజెప్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకోండి, మరింతగా మానసికమైన సంతృప్తిని పొందండి అని చెప్పి తెలియజేస్తూ, ఇక వ్యాపార రంగం విషయంలో మటుకు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇంకా అనుకూల పరిస్థితులు ఏవీ రావడం లేదు. భాగస్వాముల మధ్య మంచి ఐకమత్యం పెరగాలన్నా, అలాగే ఇంకా పెట్టుబడులు పెడదాం అనే విషయంలో ఒక కొలిక్కి రావాలన్నా మీ సమస్యలు, మీ నిర్ణయాలు కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయని ఏమీ బాధపడనవసరం లేదు, మంచి సంబంధం వస్తుంది. ఈ వారాంతం నుంచి చక్కగా ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి సర్వే జనా సుఖినో భవంతు. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.